హలో అండి. మీరు చూస్తున్నవన్నీ సెమీ కంచి పట్టు టిష్యూలో మిక్స్ అయ్యి వచ్చిన శారీస్ అండి. చాలా బాగున్నాయి. వెయిట్‌లెస్ శారీస్ అండి ఇవన్నీ. చూడండి ఈ శారీ ఎంత బాగుందో. ఎలా ఫినిషింగ్ ఉంది చూడండి ఒక్కసారి అనేది. స్మూత్ శారీ అండి. క్లాత్ అనేది చాలా స్మూత్ అంటే స్మూత్‌గా వస్తుందనమాట. కట్టుకున్నా గానీ, ఎక్కడే గానీ కుచ్చుకునేదా ఫీల్ అయితే ఏముండదండి. చాలా వెయిట్‌లెస్ శారీ ఇది. స్మూత్‌గానే ఉంటుందండి శారీ. మీకీ ఎగ్జాంపుల్ చూపిస్తా ఉండండి. బార్డర్ ఫినిషింగ్ గానీ, పైన ఉన్న డిజైన్ గానీ ఎలా ఉంటుందో, దీంట్లో ఉన్న పళ్ళు, బ్లౌజ్ చూపిస్తా ఉండండి. టోటల్‌గా ఓవరాల్ శారీ అయితే గానీ ఇలా వస్తుందండి. ఓవరాల్‌గా శారీ అయితే ఇది ఇలా వస్తుంది. దీంట్లో వచ్చేసి వావ్! గ్రాండ్ లుక్‌తో పళ్ళు కూడా ఉందనమాట. అంతే కాకుండా పికాక్‌కి బార్డర్ వచ్చింది. నెమలి బార్డర్ వచ్చింది. గ్రే కలర్‌లోకి వైలెట్ కలర్ బార్డర్ వచ్చిందనమాట. ఇది చెప్పాలంటే బ్రైడల్ కలెక్షన్‌గా యూజ్ చేసుకోవచ్చు మనమైతే గాని. చూడండి స్మూత్ క్లాత్ అంతా స్మూత్‌గా ఉంటుంది. దీంట్లో బ్లౌజ్ వచ్చేసి ఇలా ప్లెయిన్ వస్తుందండి. ఇలా ప్లెయిన్ డిజైన్‌తో వస్తుందనమాట. బ్లౌజ్‌లో కూడా చిన్న చిన్న డిజైన్ అనమాట వస్తుందనమాట. ఇలా వస్తుంది శారీ ఓవరాల్‌గా అయితే ఇది. చాలా లైట్ వెయిట్ శారీ అండి ఇదైతే గాని. చూడండి ఎంత బాగుందో ఇది. జరీ యాడ్ అయింది కాబట్టి మనకు షైనింగ్ అనేది విపరీతంగా ఉందండి. ఎందుకంటే ఇంత షైనింగ్ అనేది ఉంటే మనకి చీర కట్టుకున్నా గానీ బయట నుంచి కామెంట్లు చాలా బాగొస్తాయి. ఎందుకంటే కాంప్లిమెంట్ కామెంట్ అనమాట. ఎక్కడ తీసుకున్నావు? ఏం కథ శారీ అనేది లుకింగ్ ఈస్ లైక్ వావ్ అన్నట్టు. చూడండి ఇది కూడా. ఇదొచ్చేసి మనకి చిన్న చిన్న ప్యారెట్స్ వచ్చాయంట. పెద్ద ప్యారెట్స్ ఇవి. చూడండి ఎంత గ్రాండ్ లుక్‌తో ఉంది ఇదైతే గాని శారీ. ఆ! ఇది కూడా ఐ మీన్ ప్యారెట్ గ్రీన్‌లో లైట్ ప్యారెట్ గ్రీను, పర్పుల్ బార్డర్ వచ్చిందనమాట ఇక్కడైతే గాని. ఇది చూడండి బ్రైడల్ కలెక్షన్ ఎంత బాగుందో. టిష్యూనేనండి ఇవన్నీ టిష్యూనే. నేను ఏది రేషం అనేది ముందుగానే చెప్తా. ఇది చూడండి లావెండర్‌కి నింబు కలర్ అంటే మా భాషలో చెప్పాలంటే నింబు. మీకు అర్థం కావాలంటే గాని పసుపు పచ్చ. అంచులు చూడండి ఎంత బాగున్నాయి ఇవి. ఈ సారీ ఓపెన్ చేస్తా. ప్లెయిన్ వచ్చేసి బ్లౌజ్ వస్తుందండి ఇక్కడైతే గాని. కాంట్రాస్ట్ బార్డర్‌తో వస్తుందనమాట. పళ్ళు అంతా పసుపు పచ్చ రంగులో ఉంటది. మనకి ఇక్కడ బాడీ మొత్తం వై లెవెండర్ కలర్‌లో ఉంటది. లెవెండర్‌లోకి గోల్డ్ బ్రోకెట్ వస్తది. బ్రోకెట్ అంటే డిజైన్ వస్తుందనమాట. ఓవరాల్‌గా బార్డర్ లుక్ అయితే ఇది. బార్డర్ లుక్ మొత్తం డిజైన్ లుక్ ఇదంతా. ఇదంతా పళ్ళు. శారీ అయితే గాని సింపుల్ డిజైన్‌తో గ్రాండ్‌గా ఉంది. సింపుల్ డిజైన్‌తో గ్రాండ్ కలెక్షన్‌గా ఉందనమాట. ఇది చూడండి లైట్ ప్యారెట్ గ్రీను. దానికొచ్చేసి టమోటా రెడ్ కలర్ బార్డర్ వచ్చిందనమాట. ఇది కూడా చాలా బాగుంది. ఇది చూడండి మెరూన్ కలర్‌లోకి వైలెట్ బార్డర్ వచ్చిందనమాట. ఇది గంధం కలర్. ఇక్కడ చూస్తే లక్స్ గ్రీన్ బార్డర్ వచ్చిందనమాట. అంతే కాకుండా ఇక్కడ చిన్న చిన్న లక్స్ గ్రీన్‌వి మీనా వర్క్ కూడా వచ్చింది దీంట్లో. చిన్న చిన్నగా మీనా వర్కులు కూడా వచ్చాయన్నమాట. ఇది చూడండి బార్డర్ బిగ్ బార్డర్ వచ్చి ఇది ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది శారీ. పైన చూస్తే అటు రాణి కాకుండా ఇది రెడ్ కాకుండా మిడిల్‌లో ఉంది కలర్. టమాటాకి ఆహ్, చెప్పాలంటే టమాటా రెడ్ ఇదైతే గాని. దాంట్లోకొచ్చేసి ఇది పచ్చ బార్డర్ వచ్చిందనమాట. చాలా బాగుంది ఇది కూడా. ఇదేనండి ఈ మధ్య కాలంలో ఆహ్, పెళ్ళిళ్ళు ఎలానే జరుగుతున్నాయి. పెళ్లి కూతురు కట్టే బ్రైడల్ శారీగా ఉంటది ఇదైతే గాని. ఎందుకంటే తెలుపు విత్ ఇక్కడొచ్చేసి రాణి కలర్ బార్డర్ వచ్చిందనమాట. పైనంట హాఫ్ వైట్ వచ్చి ఇక్కడ రాణి కలర్ బార్డర్ వచ్చిందనమాట. బ్రైడల్ కలెక్షన్ ఇది కూడా. ఈ శారీ చూడండి ఎలా మెరిసిపోతుందో. చెప్పడం కాదు గానీ ఒక వ్యూవర్‌గా నేను చెప్తున్నాను. చాలా అంటే చాలా మెరిసిపోతుంది. ఒకసారి బార్డర్ చూడండి. అసలు శారీ లుక్ చూడండి. కట్టుకొని
ఈ శారీ కట్టుకుంటే ఉంటది. చెప్పడానికి అందం అనేది ఉట్టి పడుతుందండి. ఎవరికైనా గాని శారీ కట్టిన తర్వాత. అంత బాగుంది. ప్రతిసారి అలానే ఉంది. మళ్ళా ఒకదానికి స్పెసిఫిక్‌గా ఏం లేదు. ప్రతిసారి అలానే ఉంది. ఇది చూడండి పర్పుల్ వచ్చేసింది. వైలెట్. రెక్సోనా కలర్ విత్ టమోటా రెడ్ బార్డర్. చిన్న బార్డర్‌లండి. ఇంతకుముందు చూసినవి. ఇది చూడండి ఎలిఫెంట్ గ్రే. ఎలిఫెంట్ గ్రేకి టమోటా రెడ్ కలర్ బార్డర్ వచ్చిందనమాట. ఒకసారి చూడండి ఎలా ఉంటుందో. స్మూత్ క్లాత్ సాఫ్ట్ డిజైన్. అంతేకాకుండా కట్టుకున్నా కానీ ఫీల్ అనేది చాలా బాగుంటుంది అనమాట. చూడండి ఎలా మెరిసిపోతుందో, డైమండ్ మెరిసినట్లు మెరుస్తుంది. సింపుల్ వర్క్, గ్రాండ్ కలెక్షన్. ఎవరు మిస్ కాకండి. ఎందుకంటే ఈ మధ్యకాలంలో పెళ్ళిళ్ళు చాలా ఉన్నాయన్నమాట. ఎందుకంటే ఇలాంటివి కట్టుకొని వెళ్తే ఆ అట్రాక్షన్ అనేది ఇంకో లెవెల్‌లో ఉంటుంది. మీ మీద మీకే. ఇది చూడండి చిన్న ఆకులు వచ్చాయన్నమాట. చిన్న ఆకులు వచ్చేసి డిజైన్ కూడా చాలా బాగుంది. అంతేకాకుండా దీనికి టమాటా రెడ్ కలర్ బార్డర్ అయితే వచ్చేసింది. ఇక్కడ వైట్ జెరీతో వైట్ విత్ కాపర్ జెరీతో వచ్చేసింది ఇక్కడ డిజైన్ అయితే గాని. ఓవరాల్‌గా శారీ అయితే ఇలా ఉంటది. దీని గురించి మీకు చెప్పాల్సిన పని లేదు. ఇది ఎలా ఉంటుందో మీరే చెప్పాలన్నమాట నాకు. చూడండి మజంతా కలర్ బార్డర్. ఓ మై గాడ్ మజంతా. యాహ్! ఇంకా ఉన్నాయండి చూపిస్తాను. ఇది మజంతా కలర్‌లోకి చిన్న మీనా వర్క్ అయితే ఉంది. బార్డర్ మీనా వర్కే ఉంది. ప్యారెట్స్ అండి. చిన్న ప్యారెట్స్ వచ్చాయన్నమాట ఇక్కడ. ఒకసారి చూడండి దీని షైనింగ్, ఫినిషింగ్ ఎలా ఉందో. సాఫ్ట్ క్లాత్ మొత్తం సాఫ్ట్. అందులోనే క్రాస్ డిజైన్ ఇది. చూడండి పికాక్ ఎంత బాగుంది ఇక్కడ. మీనా వర్క్‌లో పికాక్ అయితే వచ్చేసిందనమాట. ఈ శారీ చూడండి ఎంత బాగుందో. వెయిట్‌లెస్ శారీ అండి. వెయిట్‌లెస్. దీని పళ్ళు చూడండి. పళ్ళు ఎంత బాగుందో, గ్రాండ్ లుక్‌తో వచ్చింది పళ్ళు. ఓవరాల్‌గా శారీ అయితే ఇలా వస్తుందన్నమాట. శారీ అయితే ఇలా ఉంటుంది. సేమ్ ఇది కూడా ప్యారెట్ డిజైనే. చిన్న చిలుకలు. మీనం వర్క్‌లో చిలుకలు. చూడండి ఎంత బాగుందో ఇక్కడ. మనకి చేతికనేది బాగా అంటే 3D టైప్‌లో బాగా మనకి ఫిగర్ అనేది తగులుతూ ఉందన్నమాట. ఈ చిలక గాని, ఇంకోటి ఏదైనా గాని. సాఫ్ట్ అండి. చీర మొత్తం సాఫ్ట్. దయచేసి చెప్తున్నా స్టాక్ అయితే లిమిటెడ్‌గా ఉంది. కొంచెం త్వరపడండి. నన్ను తిట్టుకోకండి. దయచేసి కాల్స్ అయితే చేయకండి. వాట్సాప్‌లోకి రండి మాట్లాడుకుందాం. బట్ మీరు ఈ చీరలు కావాలనుకుంటే మీరు స్క్రీన్‌షాట్ తీసి నాకు పంపండి. వాట్సాప్‌లో ప్రైస్ డీటెయిల్స్ అన్ని మెన్షన్ చేసి మీకు కావాలంటే ఆర్డర్ చేస్తాను. ఓకేనా? థాంక్ యూ సో మచ్ అండి.